ఇప్పటం గ్రామంలో మొక్కులు చెల్లించుకున్న జనసేన శ్రేణులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఈరోజు తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో జనసేన నాయకులు బెల్లంకొండ వెంకట నారాయణ రమాదేవి దంపతులు 1001 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కుని తీర్చుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యతిరేక ఓటు చీలనివ్వమన్న పవన్ కళ్యాణ్ మాటకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని, జనసేన సభకు ఇప్పటం గ్రామ ప్రజలు సహకరించినందుకే కక్షపూరితంగా అభివృద్ధి పేరుతో గ్రామ ప్రజల్ని ఇబ్బందులకి గురి చేయటం రాష్ట్ర ప్రజానికానికి తెలుసునని, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో నేను అన్న పదాన్ని వినేందుకు రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఇప్పటం గ్రామ ప్రజల కోరిక తీరటంలో మొక్కును తీర్చుకోవటం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్ అనే రాక్షసుని ఇంటికి పంపించడం కోసం మీరందరూ ప్రజల తరపున జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు. ముందుగా అందుకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు 1001 కొబ్బరికాయలతో శ్రీరాముడు వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టేటప్పటికీ పర్మిషన్లు ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ, వారి ఇళ్ళని పగలగొడుతూ, రోడ్డు వెడల్పు చేయాలనే సాగుతో పగలగొడుతూ ఇప్పటం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు, ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని ఇప్పటం గ్రామం నుంచే మొదలైంది. అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పారు, ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ రోజున ప్రజాప్రభుత్వం వచ్చింది. ఎక్కడా కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్మానాలే ఉంటాయి. ప్రజల చేత ఏదైతే గ్రామంలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఏదైతే ప్రజలు కోరుకుంటారో అటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలందరూ కూడా మా పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో వైసీపీ వారున్న గ్రామాల్లో కూడా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ వరకే తప్పితే మీలాగా వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు ప్రజలపై చేయబోమని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ ప్రజలందరికీ తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి, మా నాయకులకు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఇప్పటం గ్రామస్తులందరినీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇప్పటం గ్రామంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సభలో, ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఇప్పటం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజున సభ జరుపుకోవడానికి భూములు ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఇప్పటం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేలనవునని చెప్పి ఆ రోజున చెప్పారో, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాటకు కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వీటన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను, మనందరం కలిసి పొత్తు పెట్టుకొని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుదామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం, దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున తరిమి కొట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటం గ్రామస్తులు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు.
దాంట్లో భాగంగా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ రాములవారి ఆలయంలో దేనికంటే ఇక్కడ విచక్షణారహితం కోల్పోయి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మా జనసేన పార్టీ వాళ్ళు ఇళ్ళన్నీ కొట్టేసే పరిస్థితి. ఆ రోజున ఆఖరికి రామాలయాన్ని కూడా ఉంచే పరిస్థితి లేదు. ఆ రోజున రామాలయం పడేసే పరిస్థితిలో మేమంతా కూడా మా జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు కానీ, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, మేము అంతా కూడా ఆ రోజున ఇక్కడ నిలబడి రాములవారి గుడిలోకి వెళ్ళి అరెస్ట్ చేసిన సందర్భంలో లోపలికి వెళ్ళి తాళాలు వేసుకొని మాకు అందరికీ మద్దతుగా ఆ రోజున గ్రామ ప్రజలంతా కూడా నిలబడ్డ పరిస్థితి. ఇవన్నీ కూడా చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒకటే మాట అన్నారు, ఎక్కడా కూడా కక్షలో కార్యపాలనకు పోవం, మంచి సుపరిపాలన అందించే దిశగా మనం ప్రయాణం చేద్దాం అని చెప్పి అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన పెద్ద మనసుకి మేము కట్టుబడి ఉంటాం. ఈ రోజున ఇప్పటి గ్రామ ప్రజలంతా కూడా మొక్కు తెచ్చుకునే సందర్భంగా మేమంతా వచ్చాం. మా అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, అలాగే ఇక్కడ లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మన మంగళగిరి భవిష్యత్తు కూడా ఆయన గట్టిగా మన మంగళగిరి డెవలప్మెంట్కి ఆయన కట్టుబడి ఉన్నారు. మనం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం పరీక్షించుకోవాలి. జనసేన పార్టీ కేడర్ ఎంత ఇబ్బంది పడిందో మనందరికీ తెలుసు. మనంతా కూడా ఈ రోజున మన సమస్యలు మనం పరిష్కరించేందుగా మన గవర్నమెంట్ వచ్చింది. దాంట్లో భాగంగా లోకేష్ గారిని మనం ప్రతి సందర్భంలో మనం కలిసి మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో అన్ని పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున ఇప్పటం గ్రామంలో ఏదైతే రాక్షస పాలన పోవాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని మరి ఇప్పటం గ్రామ ప్రజలందరూ కూడా సీతారాముల కోదండరామాయణం 101 కొబ్బరికాయ మొక్కుబడి 1001 కొబ్బరికాయ మొక్కుబడి అదేవిధంగా పొంగలు కూడా చేసుకోవటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. గత పరిపాలన కన్నా మిన్నగా యువతకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఆగిన పోలవరం, అదేవిధంగా అమరావతి మన రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రజలు అనుకున్న ప్రజాపాలన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ఇప్పటం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.